హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి లాగ్స్. ఈరోజు షుగర్ పేషెంట్స్కి ఎంతగానో ఉపయోగపడే జొన్నలతో ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఈ జొన్నలు తినడం వల్ల షుగర్, బీపీ కంట్రోల్లో ఉండటమే కాక ఆరోగ్యంగా వెయిట్ లాస్ అవుతారు కూడాను. ఈ జొన్నలు అనేవి చాలా బలమైన ఫుడ్. ఇందులో ఉన్న ఫైబర్ స్కిన్ గ్లోయింగ్ బాగా ఉపయోగపడుతుంది, అలాగే హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. అయితే జొన్నలు బాగా నానబెట్టుకొని ఇలా మొలకెత్తిగానే తీసుకోవాలి. జొన్నలు ఉంటాయి కదా, అవి 2 గ్లాసులు తీసుకొని రాత్రి అంతా నానబెట్టుకోవాలి. చక్కగా నైట్ మొత్తం నానేసరికి ఇవి ఇలా ఉబ్బుతోయి. వీటిని నీట్గా 2 సార్లు కడిగేసుకొని ఒక పల్చని క్లాత్ తీసుకొని ఈ క్లాత్లో ఈ జొన్నల్ని వాటర్ అంతా కూడా వంపేసుకొని మొత్తం జొన్నల్ని ఇలా ఇందులో కొంచెం పొడిగా ఉండగానే వేసేసుకోవాలి. తడి పొడిగా ఉన్నప్పుడు వేసుకొని ఇది 4 అంచులు పట్టుకొని ముడి వేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇలా మెలిపెట్టుకొని ఒక పక్కన అయితే ఉంచుకోవాలి. కొంచెం గాలి తగిలే ప్లేస్లో అయితే పెట్టుకోవాలి. ఇలా ఉంచుకొని తర్వాత రోజు ఈరోజు మార్నింగ్ మూట కట్టుకొని తర్వాత రోజు మార్నింగ్ దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇవి చూడండి, చక్కగా ఇలా ఇందులోంచి కూడా మొలకలు అనేవి బయటకు వచ్చాయి. ఇలా ఇంకా కొంచెం పొడుగ్గా కావాలనుకుంటే సాయంత్రం అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పటికే బాగా వచ్చేసాయి ఇవి. ఒక కాటన్ క్లాత్లో అయితే ఈజీగా వస్తాయి, అదే సిల్క్ క్లాత్లో అయితే కనుక వేడికి తొందరగా మొలకలు రావు. ఇవి ఇలా చక్కగా మొలకలు వచ్చినవి. వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ జొన్నలు వెరీ వెరీ హెల్తీ ఫుడ్. ఇలా మొలకెత్తుకునేవి తీసుకుంటాం వల్ల ఇంకా ఆరోగ్యకరం. ఇవి షుగర్ పేషెంట్స్ తినడం వల్ల షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. వీటిని ఇడ్లీలోనే కాకుండా దోశల్లో కూడా వేసుకోవచ్చు, సంకటిలాగా కూడా చేసుకోవచ్చు. ఇవి 2 గ్లాసుల జొన్నల్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఇడ్లీ రవ్వగా ఉండేటట్లు చేసుకోవాలి. ఇది గ్లాసుడు మినపరుబ్బు. ఇందులో ఈ జొన్న రవ్వ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని ఇందులోనే కొంచెం కలుపు కూడా వేసుకోవాలి. ఇది ఇలా నైట్ అంతా నానబెట్టుకొని తర్వాత రోజు ఉదయం ఓపెన్ చేసుకునేసరికి ఈ నూకంతా చక్కగా నాని ఇడ్లీలకి పిండి రెడీగా అవుతుంది. ఇది బాగా ఒకసారి కలిపేసుకొని ఇడ్లీ రేకుల మీద మనం మామూలుగా ఇడ్లీ ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవడమే. మనం మామూలుగా రోజు ఇడ్లీ ఎలా అయితే తింటామో సేమ్ అలానే ఉంటుంది. పెద్ద తేడా అయితే ఏమీ తెలియదు. మనకు కావలసిన మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ పుష్కలంగా ఈ ఇడ్లీలో లభిస్తాయి. పిల్లలకు కూడా ఈజీగా పెట్టి తినిపించేయచ్చు. ఇలా ఇడ్లీ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుంటే 15 మినిట్స్లో ఇడ్లీ రెడీ అయిపోతుంది. దీని ఆవిరంతా పోయిన తర్వాత ఇడ్లీ తీసి సర్వ్ చేయడమే. చూసారు కదా, ఈ జొన్న ఇడ్లీ చేయడం చాలా ఈజీ అండి. కాకపోతే జొన్నల్ని నానబెట్టుకొని కడిగి మొలకెత్తించుకొని ఇవన్నీ చేయడమే కొంచెం కష్టం. అయితే ఆరోగ్యం కావాలంటే కొంచెం శ్రమ పడాల్సిందే. ఏమంటారు? మీకు నచ్చిందా? మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ జొన్న ఇడ్లీకి ఎప్పుడు తినేలా కొబ్బరి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ అయితే సూపర్గా ఉంటుంది. బాగా మెత్తగా కావాలనుకుంటే 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పులు జొన్నలు వేసి రుబ్బుకుంటే మెత్తగా దూదుల్లా ఉంటాయి. ఇడ్లీ నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. చివరిగా చిన్న టిప్, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. జీవితం ఎవరికి పూలపంపు కాదు. కష్టసుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అన్నింటినీ చిరునవ్వుతో ఆస్వాదించాలి. అప్పుడే విజయం మనల్ని వరిస్తుంది. అంతే కదండి. ఎప్పుడు నవ్వుతూ మన చుట్టూ ఉన్న వాళ్ళని నవ్విస్తూ ఉందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. కీప్ స్మైలింగ్.